అండి అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్ అందరికీ ఆల్ ది బెస్ట్. ఇక ఈ వీడియోలో మ్యాథ్స్కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ అనేది ఒక్కొక్కటి నీట్గా చూసుకుంటూ వెళ్దాం. వీడియో లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అదేవిధంగా ఈ క్వశ్చన్స్లో అంటే ఈ వీడియోలో చెప్తున్న క్వశ్చన్స్లో ఏదైనా క్వశ్చన్ మీకు హోంవర్క్ ఇచ్చినప్పుడు కంపల్సరీగా ఆ క్వశ్చన్ని ప్రాక్టీస్ చేయండి. కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. ఓకేనా? మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో రాయండి, మీకు రిప్లై అనేది ఇస్తాను. ఇక లేట్ చేయకుండా క్లాస్లోకి అయితే వెళ్దాం. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్, ఒక వస్తువును 1170కి విక్రయించడం ద్వారా ఒక వ్యక్తికి ఆ వస్తువును 830కి అమ్మినప్పుడు వచ్చే నష్టానికి సమానమైన లాభం చేకూరింది. అయితే ఆ వస్తువుపై 20% లాభం పొందాలంటే దానిని ఎంతకు విక్రయించాలి, ఎంతకి అమ్మాలి? By selling an article for 1170, a person gains an amount equal to the loss incurred when the same article is sold for 830. At what price should he sell it to gain 20% profit? ఓకేనా? క్వశ్చన్లో ఏంటంటే మనకి ఏమి ఇచ్చారు అంటే ఇక్కడ చూడండి, 1170కి విక్రయించడం ద్వారా ఒక వ్యక్తికి ఆ వస్తువును 830కి అమ్మినప్పుడు వచ్చే నష్టానికి సమానమైన లాభం చేకూరింది. అంటే సిపి ఈజ్ ఈక్వల్ టు ఎస్పి అనేది ఇచ్చారు. సారీ, ఇక్కడేంటి లాభం నష్టం అన్నారు కాబట్టి ఏమన్నారు, ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు లాస్ అని ఇచ్చారు. ఓకేనా? ఈ కండిషన్ అనేది ఇచ్చారు. ఈ కండిషన్ ప్రకారంగా మనం చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాఫిట్ అంటే ఏంటి, లాస్ అంటే ఏంటి అవి రాసుకోండి. మీకు నార్మల్ మెథడ్ చెప్తున్నాను, డైరెక్ట్గా వేసే స్టెప్ కూడా ఉంది, అది కూడా చెప్తాను. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాఫిట్ కనుక్కోవాలంటే ఏంటండి, ఎస్పి మైనస్ సిపి. ఫస్ట్ దానికి మనం SP1 అనుకుందాం మైనస్ సిపి. నెక్స్ట్ లాస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, సిపిలోంచి ఎస్పిని తీసేయాలి. ఇదేంటంటే SP2 అనుకోండి. ఓకేనా? ఇప్పుడు ప్రాఫిట్ తెలుసు, లాస్ తెలుసు, ఫార్ములాస్ అనేవి. దీన్ని బట్టి మనం ఇప్పుడు ఏమన్నారు, ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు లాస్ కదా, ఆ విధంగా రాసుకుందాం. ప్రాఫిట్ అంటే ఏంటి, SP1 మైనస్ సిపి. SP1 మైనస్ సిపి ఈజ్ ఈక్వల్ టు, తర్వాత లాస్ అంటే ఏంటి, సిపి మైనస్ SP2. ఇప్పుడు ఇక్కడ ఎస్పి ఉంది, ఇక్కడ ఎస్పి ఉంది. ఈ మైనస్ ఎస్పిని అవతల తీసుకెళ్తే ఏమవుతుంది, ప్లస్ ఎస్పి అవుతుంది. అంటే సిపి ప్లస్ ఎస్పి 2CP అవుతుంది. సారీ, సిపి ప్లస్ సిపి 2CP అవుతుంది. ఈ మైనస్ SP2ని అవతలకి తీసుకెళ్తే SP1 ప్లస్ SP2 అవుతుంది. ఓకేనా? ఇక్కడ దాకా వచ్చింది. దీన్ని పైన రాస్తాను చూడండి. 2CP ఈజ్ ఈక్వల్ టు SP1 ప్లస్ SP2. ఇప్పుడు సిపి ఈజ్ ఈక్వల్ టు SP1 ప్లస్ SP2 బై ఆ 2 యువతలకు వస్తే బై 2 అవుతుంది. ఇంతవరకు వచ్చింది. ఓకేనా? ఇప్పుడు మనకి ఏమన్నారు, అయితే 20% లాభం పొందాలంటే దాన్ని ఎంత ధరకు విక్రయించాలి. మనకి సిపి విలువ వచ్చింది. సిపిలో SP1 ఎంత ఇచ్చారు, 1117. ఎంత, 1170 ప్లస్ SP2 ఎంత, 830, 830 బై 2 ఉంది. క్యాలిక్యులేట్ చేయండి. 1170 ప్లస్ 830 మొత్తం ఎంత, 2000 అవుతుంది. 2000 బై 2 ఎంత, 1000. అంతేగా, 1000 అనేది అవుతుంది. ఈ 1000 ఏంటి, కొన్న వెల, సిపి అనమాట. ఓకేనా? సిపి మనకి 1000 అయింది. అయితే కావాల్సిన లాభం ఎంత, 20%. సిపి 1000 అంటే, సిపి 1000 అయితే 20% ప్రాఫిట్ అంటే ఈ 1000లో 20% ఎంత, 20% అంటే ఎంత, ఏ విధంగా రాసుకోవచ్చు, 20/100 రాసుకోవచ్చుగా. ఈ 2 zeros క్యాన్సిల్ అవుతాయి. 10 × 20 200. అంటే 1000లో 20% అంటే 200. ఓకేనా? ఇప్పుడు మనకి 20% లాభంతో దాన్ని ధర ఎంత, ఇక్కడ ఏంటి, ఆ వస్తువుని 20% లాభం పొందాలంటే దానిని ఎంత ధరకు విక్రయించాలి, ఎంత ధరకు అమ్మాలి. ఈ 200 ప్లస్ ఈ 1000 ఎంత, 1200. 1200కి అమ్మాలి. అర్థమైందా? ఇది నార్మల్ ప్రాసెస్. ఓకేనా? ఇలా చేస్తే మీకు టైం టేకన్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే లాభం ఈజ్ ఈక్వల్ టు నష్టం అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, రెండిటి యొక్క సగటు ఏదైతే ఉంటుందో ఆ సగటునే కొన్న వెల అవ్వడం జరుగుతుంది. అంటే ఆ సగటే కొన్న వెల అనేది అవ్వడం జరుగుతుందండి. లాభం అంటే ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు లాస్ అన్నప్పుడు రెండింటి సగటు ఏదైతే ఉంటుందో ఆ రెండింటిని సగటు
కొన్న వెల అవ్వడం జరుగుతుంది. ఓకేనా? దాని ప్రకారం చేస్తే మనకి ఫస్ట్ ఇక్కడ రెండింటి యొక్క సగటు కాబట్టి ఈ 1170 ఈ యొక్క 830 రెండింటిని యాడ్ చేసి 2 కాబట్టి బై 2 వేస్తాం. వేస్తే మనకి డైరెక్ట్గా 1000 అనేది వస్తుంది. ఓకే, రెండింటి సగటు అంటే అంతే కదా, 1000 అనేది వస్తుంది. ఎట్లా? ఆ రెండింటిని కూడితే 2000 అవుతుంది. 2000 బై 2 అంటే 1000 అనేది అవుతుంది. ఓకేనా? ఈ 1000 అనేది ఏంటి? అసలు. ఓకేనా? అయితే మనకి 20% ప్రాఫిట్తో మనకి విక్రయించాలి అంటే ఏంటి? 1000లో 20% అంటే 200 కాబట్టి 200 ఈ యొక్క 1000 ప్లస్ 200 అంటే 1200. డైరెక్ట్గా చేసే స్టెప్ ఇది. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు లాస్ అన్నప్పుడు చేసే పద్ధతి సింగిల్ స్టెప్లో ఇది పద్ధతి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఒక నిర్దిష్ట అసలుపై 2 సంవత్సరాలకు 5% వార్షిక వడ్డీ రేటు చొప్పున అయ్యే బారు వడ్డీ మరియు చక్ర వడ్డీల మధ్య వ్యత్యాసం 25 అయితే ఆ అసలు విలువ ఎంత? అసలు విలువ అనేది కనుక్కోవాలి. ఇక్కడ చక్ర వడ్డీ బారు వడ్డీల మధ్య వ్యత్యాసం డిఫరెన్స్ అనేది ఇచ్చారు. ఓకేనా? డిఫరెన్స్ అనేది 25 ఇచ్చారు. అయితే ప్రిన్సిపల్ అనేది కనుక్కోవాలి. దీనికి డైరెక్ట్ ఫార్ములా ఉంది. గత వీడియోలో కూడా మీకు ఈ మోడల్ అనేది చెప్పాను. డైరెక్ట్ ఫార్ములా ఏంటి? డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ ఆర్బై అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై 100 హోల్ స్క్వేర్. ఇక్కడ 2 years అన్నారు కాబట్టి. ఓకేనా? ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి. పి అంటే ఏంటి? మనకు తెలియదు, అది కనుక్కోవాలి. ఇంటూ ఆర్ అంటే ఏంటి? 5% బై 100 హోల్ స్క్వేర్. డిఫరెన్స్ ఎంత ఇచ్చారు? 25. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ వస్తుంది, చేసుకోండి. ఓకేనా? కానీ టైం అనేది వేస్ట్ అయిపోద్ది కాబట్టి దీన్ని కూడా ఈజీగా చేసే పద్ధతి ఉంది, అది కూడా చెప్తాను చూడండి. మనకేంటి 5% చొప్పున 2 ఏళ్ళకి అంటే ఈ ఫార్మైజ్ చేయాలి. జనరల్గా ఇదే ఫార్మైజ్ చేయాలి. జనరల్గా ఆలోచించండి. 5% చొప్పున 2 ఏళ్ళకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 1 yearకి 5% అంటే ఓకేనా, 2 yearsకి ఎంత అవుతుంది? 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది అవుతుంది. ఓకేనా? అయితే అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్కి అయితే ఎలా చేస్తాం? 2 years కంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ XY బై 100 ఫార్ములా ఉంది కదా, వేసేసుకొని చేయొచ్చు కదా. ఎక్స్ ప్లస్ వై అంటే 5 + 5 10, తర్వాత 5 × 5 25, 25 బై 100 అంటే 0.25. ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 10 + 2 0.25 ఉంది. అంటే దీనికి డిఫరెన్స్ ఎంత? 0.25 కదా. ఈ డిఫరెన్స్ విలువ ఇచ్చారు మనకి. 0.25% విలువ ఎంత? 25. 0.25 అంటే ఎలా రాసుకోవచ్చు? 25 బై 100కి రాసుకోవచ్చు కదా. దీని విలువ ఎంత? 25. ఓకేనా? అయితే ఈ 25 యువతలే ఉంచేసి, ఓకేనా, ఈ 100 అవతల తీసుకెళ్తే 2500. 25 అనేది 2500కి సమానం. ఆ 25 కూడా పర్సంటేజ్ మనకి ఇక్కడ 0.25 ఉంది కాబట్టి 100 వచ్చింది. ఆ పర్సంటేజ్ అలాగే ఉంటుంది. 25% విలువ 2500 అయితే ఓకేనా, మనకి అసలు అంటే ఏంది? 100% విలువ ఎంత? 25% 2500 అయితే 100 విలువ అంటే ఇక్కడ 100 వేసుకుంటాం. మీకు అర్థం కావాలి కదా, చెప్తాను చూడండి. 100 అంటే ఎంత? క్రాస్ మల్టిప్లై చేయండి. ఇప్పుడు 2500 ఇంటూ 100 బై 25. ఓకేనా? మీకు చెప్పడానికి ఎంత టైం పడుతుంది కానీ ఇది ఈజీ వే. ఓకేనా? ఎలాంటి మీకు వాల్యూస్ ఇచ్చినా కానీ ఈజీగా చేయొచ్చు. ఇక్కడైతే డైరెక్ట్గా మనకు అసలు డిఫరెన్స్ అనేది డైరెక్ట్గా తెలిసిపోయింది కదా, 0.25%. ఓకేనా? 25 1 ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 2 zeros ఉన్నాయి, ఇక్కడ 2 zeros ఉన్నాయి. మొత్తం ఎంత? 10000. 10,000. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఎక్స్ మరియు వైలు ఒక పనిని వరుసగా 20-30 రోజుల్లో పూర్తి చేయగలరు. వారిద్దరికి కలిసి పని ప్రారంభించిన కొన్ని రోజుల తర్వాత ఎక్స్ పనిని వదిలేసి వెళ్ళిపోయాడు. మిగిలిన పని వై ఒక్కడే 5 రోజుల్లో పూర్తి చేస్తే ఎక్స్ ఎన్ని రోజుల తర్వాత పనిని వదిలేశాడు? ఎలాగైనా ఇచ్చుకోనండి. మనకి 20 30 ఎక్స్ వై యొక్క డేస్ అనేది ఇచ్చారు. 20 30 ఇచ్చారంటే దానికి ఎల్సిఎం కట్టండి. ఎల్సిఎం కట్టిందే టోటల్ వర్క్ అవుతుంది. ఇక్కడ మనకు గుర్తుండాల్సిన ఫార్ములా ఏంటి? టోటల్ వర్క్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఇంటూ టైము. ఓకేనా? ఇప్పుడు 20 30 ఎల్సిఎం ఎంత? ఎల్సిఎం ఎంత? 60. అంతే కదా. 23 32 ఎల్సిఎం 60 వచ్చింది. వారిద్దరు కలిసి పని ప్రారంభించిన కొన్ని రోజుల తర్వాత ఎక్స్ పనిని వదిలేసి వెళ్ళిపోయాడు. మిగిలిన పని వై ఒక్కడే 5 రోజుల్లో పూర్తి చేస్తే ఎక్స్ ఆ ఎన్ని రోజుల తర్వాత పనిని వదిలేసి వెళ్ళిపోయాడు? ఎక్స్ అనేవాడు ఎన్ని రోజుల తర్వాత వెళ్ళిపోయాడు అనేది కనుక్కోవాలి. టోటల్ వచ్చింది 60. ఇప్పుడు ఎక్స్ యొక్క ఎఫిషియన్సీ ఎంత అవుతుంది? అప్పుడు 3. వై యొక్క ఎఫిషియన్సీ ఎంత? 2. చాలాసార్లు చెప్పాను ఎలా చేయాలో కూడా. ఓకేనా? టోటల్ వర్క్ బై మనకి ఈ డేస్ వేసుకుంటే మనకి ఎఫిషియన్సీ అనేది వస్తుంది. ఎక్స్ వై వచ్చింది. ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై టోటల్ ఎఫిషియన్సీ ఎంత? ఎక్స్ వై ఇద్దరికి కలిపి ఎఫిషియన్సీ ఎంత అంటే టోటల్గా 5 వస్తుంది.
ఓకేనా. 5 వస్తే మనకి ఇక్కడ చూడండి, చివరిలో ఇక్కడ చూస్తే మిగిలిన పనిని వై ఒక్కడే 5 రోజుల్లో పూర్తి చేస్తే అన్నాడు. వై ఒక్కడే 5 రోజుల్లో పూర్తి చేస్తే ఎక్స్ ఎన్ని రోజుల తర్వాత పని వదిలేసి వెళ్ళాడు. వై ఒక్కడే చేశాడు కదా చివరి 5 రోజులు. వై యొక్క ఎఫిషియన్సీ ఎంత 2. ఓకేనా. టోటల్ ఎఫిషియన్సీ ఎంత వై యొక్క ఎఫిషియన్సీ ఎంత 2. మనకి ఎన్ని రోజులు చేశాడు వై అనేవాడు 5 days. కాబట్టి 2 into 5 ఎంత 10 యూనిట్స్ అనేది చేశాడు చివరి 5 రోజుల్లో వై అనేవాడు. మొత్తం టోటల్ యూనిట్స్ 60 యూనిట్స్. 60లో 10 తీసేస్తే 50 ఉంటుంది. ఓకేనా. ఈ 50 అనేది ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేస్తారు అనేది మనం కనుక్కుందాం. ఈ 50 అనేది టోటల్ ఎఫిషియన్సీ 5, టోటల్ 50/5 అంటే 10. ఓకేనా. 10 అనేది వచ్చింది. ఈ 10 ఏంటి, ఎక్స్ మరియు వైలు ఇద్దరు కలిసి చేసినటువంటి డేస్. ఓకేనా. 10 రోజులు ఇద్దరు కలిసి చేశారు. ఆ తర్వాత చివరిగా వై ఒక్కడే 5 రోజుల్లో ఆ పని పూర్తి చేయడం జరిగింది. ఓకేనా. అంటే ఎక్స్ వై ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేశారు 10 days. 10 days తర్వాత ఈ యొక్క ఎక్స్ అనేవాడు వెళ్ళిపోయాడు. అంటే ఎక్స్ అనేవాడు ఎన్ని రోజుల తర్వాత వదిలేసి వెళ్ళిపోయాడు అంటే 10 రోజుల తర్వాత వెళ్ళిపోయాడని అర్థం. ఓకేనా. ఎక్స్ ఎన్ని రోజుల తర్వాత పని వదిలాడు 10 రోజుల తర్వాత వదిలేసి వెళ్ళిపోయాడు. 10 రోజుల దాకా ఇద్దరు కలిసి చేశారు, కానీ ఎక్స్ అనేవాడు 10 రోజుల తర్వాత వెళ్ళిపోయాడు. మొత్తం డేస్ ఎన్ని 10 days. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైంది కదా. నెక్స్ట్ క్వశ్చన్. 180 meters పొడవు గల ఒక రైలు 54 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. తనకు ఎదురుగా వ్యతిరేక దిశలో 36 km/h వేగంతో నడుచుకుంటూ వస్తున్నటువంటి ఒక వ్యక్తిని పూర్తిగా దాటడానికి ఎంత సమయం సెకండ్లలో తీసుకుంటుంది? సెకండ్లలో సపరేట్గా ఇట్లా బ్రాకెట్లో ఇచ్చారంటే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. మనకి సెకండ్స్లో కనుక్కోవాలి అని. అప్పుడు ఏంటి, ఖచ్చితంగా ఇక్కడ km/h, ఇక్కడ km/h ఇచ్చారు, ఇక్కడ మీటర్స్ ఇచ్చారు. అంటే మొత్తం ఆప్షన్స్ కూడా సెకండ్స్లోనే ఉంది. కాబట్టి మనకి కిలోమీటర్స్ కాస్త మీటర్/సెకండ్స్లోకి మార్చాలి. ఓకేనా. ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ ఎదురుగా వ్యతిరేక దిశ అన్నాడు కాబట్టి స్పీడ్స్ ఏమవుతాయి, యాడ్ అవుతాయి. 54 + 36, 54 + 36 ఎంత 90 అవుతుంది. ఓకేనా. 90 అనేది వచ్చింది. ఇప్పుడు ఇదేంటి 90 km/h. అయితే దీన్ని మనం మీటర్/సెకండ్స్లోకి మార్చాలి కాబట్టి 5/18 వేస్తున్నాను. మీటర్/సెకండ్స్లోకి మార్చడానికి 5/18. అదే కిలోమీటర్లోకి మార్చాలి, మీటర్లో ఉందంటే 18/5 రివర్స్ అవుతుంది. ఓకేనా. 18 ఒకట్లు 18 5లు 5 5లు ఎంత 25. ఓకేనా. 25 మీటర్/సెకండ్ అనేది వచ్చింది. మనకి స్పీడ్ వచ్చింది. మనకి డిస్టెన్స్ తెలుసు. ఓకేనా. పొడవు తెలుసు, తర్వాత స్పీడు తెలుసు. ఎంత సమయం కనుక్కోవడం ఈజీయే కదా. కాబట్టి ముందు అసలు ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ బై స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టైము. ఇది ఫార్ములా. డిస్టెన్స్ ఎంత 180 meters, స్పీడ్ ఎంత 25. క్యాల్కులేట్ చేయండి. 25 ఒకట్లు, ఇక్కడ 25 7లు, తర్వాత 5 మిగులుతుంది. 5 అంటే పక్కన 0 పెడితే 50 అవుతుంది. 25 2s 50 కాబట్టి 7.2. 7.2 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. మీకు ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. డిస్టెన్స్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్. ఈ ఫార్ములానే మనం టైం కావాలనుకున్నప్పుడేమో డిస్టెన్స్ బై స్పీడ్ వేస్తాం. స్పీడ్ కావాలనుకున్నప్పుడు డిస్టెన్స్ బై టైం వేస్తాం. ఒకవేళ డిస్టెన్సే కావాలంటే టైం ఇంటూ స్పీడ్. ఇదే మెయిన్ ఫార్ములా. ఓకేనా. దీన్ని బట్టే మనం అన్నీ మార్చుకుంటూ ఉంటాం. ఆన్సర్ ఏంటి 7.2. ఈ క్వశ్చన్ చూడండి. క్రింది సమీకరణాన్ని బార్డ్మాస్ నియమం ప్రకారం సూక్ష్మీకరించండి. సింప్లిఫై ది ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ యూజింగ్ బార్డ్మాస్ రూల్. ఇచ్చినటువంటి ఈక్వేషన్ని జాగ్రత్తగా మీరు చేయాలి. ఓకేనా. ఫస్ట్ చూడండి, ఈ చివరి నుంచి రండి. ఓకేనా. ఇక్కడ మనకి ఈ బ్రాకెట్స్ ఉన్నాయి, తర్వాత నెక్స్ట్ ఏంటి ఈ బ్రాకెట్స్ ఉన్నాయి, స్క్వేరు బ్రాకెట్స్ కూడా ఉన్నాయి. ఒక్కొక్క బ్రాకెట్ జాగ్రత్తగా చూసుకుంటూ చేయాలి. ఓకేనా. ఫస్ట్ ఇది చేద్దాం. 6 - 9/3. 9/3 అంటే ఏంటి 3 అవుతుంది. 3 ఒకట్లు 3 3లు. ఓకేనా. 9 అంటే 3 అవుతుంది. 6 - 3, 6 - 3 అక్కడ ఎంత వచ్చింది 3 అవుతుంది. అంటే ఈ పార్ట్ మొత్తం ఎంత 3. ఓకేనా. ఇక్కడ చూడండి 60/3. 60/3 అంటే ఎంత 20. 20 - 3 అయింది ఇది. ఓకేనా. అది అలాగే ఉంచండి. ఇప్పుడు 20 - 3 అంటే ఏంది 17 అయింది. ఓకేనా. ఈ 17 మరలా ఇక్కడ రాయాలి. 38 - 70 అయింది 17. నెక్స్ట్ 38 - 17 అంటే ఎంత ఈజ్ ఈక్వల్ టు 1 2 21 అనేది అయింది. ఈ 21 ఏంటి ఈ పార్ట్ మొత్తం చేస్తే వచ్చిన విలువ 21. ఓకేనా.
అప్పుడు డైరెక్ట్గా 45 మైనస్ 21 చేయండి. 45 మైనస్ 21 చేయండి. 4 అండ్ 4 మైనస్ 2 2. ఆన్సర్ అంతా 24. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. జాగ్రత్తగా చేయాలి, ఎక్కడ చిన్న మిస్టేక్ పడినా కానీ మొత్తం ఆన్సర్ అనేది తప్పు అవుతుంది. ఓకేనా. ఈ క్వశ్చన్ చూడండి. 9 సంఖ్యల యొక్క సగటు 40 అంట. 9 సంఖ్యల యొక్క సగటు 40. మొదటి 5 సంఖ్యల సగటు 38, చివరి 5 సంఖ్యల సగటు 43 అయితే 5వ సంఖ్య విలువ ఎంత? ఇది నార్మల్గా ఎలా చేస్తారనేది చూసిన తర్వాత ఈజీ ఎలా చేయాలో కూడా చెప్తాను. ఓకేనా. మీకు 2 మెథడ్స్ చెప్తున్నాను. ఓకేనా. మీకు ఏది అంటే మ్యాక్సిమం స్పీడ్ మెథడే మీరు ఎగ్జామ్లో ఉపయోగించాలి. ఒకవేళ అది గుర్తు లేకపోతే నార్మల్ మెథడ్కి వెళ్ళాలి. ఓకేనా. 9 సంఖ్యల యొక్క సగటు అంటే ఏంటి? 9 ఇంటూ 40 చేయండి. 9 40లు ఎంత? 360. అది అలా ఉంచండి. 5 38లు ఎంత? ఎందుకంటే 5 సంఖ్యలు 38 అన్నాడు యావరేజ్, కాబట్టి 5 38లు. తర్వాత 5 సంఖ్యలు 43 అన్నారు. ఇది కూడా 5 ఇంటూ 43 కూడా చేయాలి. 5 38. ఓకేనా. 5 ఇంటూ 38 ఒక్కొక్కటి వరుసగా చేయండి. మీకు 5 ఇంటూ 38 5 ఇంటూ 38 ఎంత అవుతుంది? 5 3 15, 5 8 40, మొత్తం ఎంత? 190. నెక్స్ట్ 5 ఇంటూ 43 5 ఇంటూ 43 5 4 20, 5 3 12, మొత్తం ఎంత? 215. ఓకేనా. నెక్స్ట్ మనకి 190 215. దీని విలువ మొత్తం ఎంత? 405. దీని విలువ 405. ఓకేనా. అయితే ఈ 405లోంచి మనకి 9 సంఖ్యల యొక్క సగటు 40 అన్నాడంటే 9 ఇంటూ 40 చేస్తే 360 వచ్చింది కదా. ఆ 360ని తీసేయండి, వచ్చేదే ఆన్సర్. ఎంత వస్తుంది? 405 మైనస్ 360 ఈజ్ ఈక్వల్ టు 45. ఓకేనా. ఎంత? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, 45. ఇలా చెయ్యాలి. ఓకేనా. ఇక ఈజీ మెథడ్, ఈజీగా ఎలా చేస్తారంటే 9 సంఖ్యల యొక్క సగటు 40 అండి. 5 సంఖ్యల యొక్క సగటు ఎంత? 38. రిమైనింగ్ 5 సంఖ్యల యొక్క సగటు 43. ఇప్పుడు చూడండి, 9 సంఖ్యల యొక్క సగటు 40 అంటే నెక్స్ట్ 5 సంఖ్యల యొక్క సగటు 38 అన్నారు. ఈ 40కి 38 తక్కువ ఎక్కువ? తక్కువ. ఎంత తక్కువ? -2 అనమాట. కాబట్టి ఆ -2 ఇక్కడ రాసుకోండి. నెక్స్ట్ 40కి ఈ 43కి డిఫరెన్స్ ఎంత? ఇది ఎక్కువ తక్కువ? 40 కంటే ఎక్కువ కాబట్టి ఎంత? +3. ఇది కూడా ఇలా రాసుకోండి. ఇప్పుడు చూడండి, ఈ మైనస్ ఈ ప్లస్లు ఉన్నాయే, -2 +3, ఇవి ఈ నెంబర్లతో మల్టిప్లై చేయండి. 5 ఇంటూ -2 ఎంత? -10 అవుతుంది. -10 అవుతుంది. నెక్స్ట్ 5 ఇంటూ +3 అంటే +15 అవుతుంది. ఈ రెండింటిని మైనస్ చేయండి. 15లోంచి 10ని తీసేస్తే 5 మిగులుతుంది. ఈ 5 ఏంటి? +5 లేకుంటే -5? +5. ఎందుకంటే +15 ఎక్కువ వాల్యూ ఏది? ప్లస్తోనే ఉంది కాబట్టి +15. -10 అంటే +5 అనేది వస్తుంది. మనకు 5 వచ్చింది కదా, +5. ఈ +5ని ఈ 40కి కలపండి, అయిపోయింది 45. ఓకేనా. ఫస్ట్ స్టెప్ ఏం చేసాం? రాసుకున్నాం. తర్వాత ఎంత తక్కువ అంత తక్కువ రాసుకున్నాం. అవి మైనస్లో ఉంటే మైనస్లో మల్టిప్లై చేసాం, ప్లస్లో ఉంటే ప్లస్లో మల్టిప్లై చేసాం. ఫైనల్గా వచ్చిన విలువలోంచి మైనస్లోంచి ప్లస్లోంచి మైనస్ని తీసేస్తే వచ్చింది మనకు +5. ఆ +5ని దీనికి యాడ్ చేసాం. ఓకేనా. ఇది సింపుల్ వే. నెక్స్ట్ క్వశ్చన్, 14 సెంటీమీటర్ల వ్యాసం అంటే డయామీటర్ కలిగినటువంటి ఒక లోహపు గోళాన్ని కరిగించి 2 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన చిన్న చిన్న గోళాలుగా మార్చడం జరిగింది. అయితే ఈ ప్రక్రియలో ఏర్పడిన మొత్తం గోళాల సంఖ్య ఎంత? మొత్తం గోళాల సంఖ్య అనేది కనుక్కోవాలండి. చిన్న చిన్న గోళాలుగా మార్చినప్పుడు మొత్తం గోళాల సంఖ్య అనేది కనుక్కోవాలి. ఓకేనా. మనకి వ్యాసం ఇచ్చారు, అది దేనికి సంబంధించి? ఒక లోహపు గోళాన్ని కరిగించి 14 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన ఒక లోహపు గోళం అంటే ఏంటి? ఇది పెద్ద గోళం. 14 సెంటీమీటర్ల వ్యాసం అంటే ఏంటి? డయామీటర్. డయామీటర్ ఈక్వల్ టు రేడియస్ బై 2 కదా. రేడియస్ కనుక్కోవడానికి r ఈజ్ ఈక్వల్ టు ఎంత? d/2. ఓకేనా. డయామీటర్ ఈక్వల్ టు 2r, r ఈక్వల్ టు d/2. డయామీటర్ అంతా 14/2 అంటే 7. ఓకేనా. మీరు సింపుల్గా గుర్తుంచుకోవాలంటే మనకి వ్యాసం లేదా డయామీటర్ అనేది ఎంత ఇస్తారు, దాంట్లో సగమే రేడియస్ అండి, గుర్తుపెట్టుకోండి. r అనేది వచ్చింది మనకి పెద్ద గోళానికి సంబంధించి 7 వచ్చింది. ఓకేనా. మనకి అర్థం కావాలి. ఇక్కడ 7 ఇచ్చారు, ఇక్కడ 2 సెంటీమీటర్స్ ఇచ్చారంటే ఇది పెద్ద స్పీరే కదా, దాని మీనింగ్ అది అర్థం. మీకు అక్కడ ఇవ్వకపోయినా మీకు అర్థం కావాలి. ఇప్పుడు మనకి ఇలా ఏర్పడిన మొత్తం గోళాల సంఖ్య కనుక్కోవాలంటే పెద్ద స్పియర్
బిగ్ స్పియర్ అదేవిధంగా స్మాల్ స్పియర్కి సంబంధించినటువంటి వాల్యూమ్ ఫార్ములాస్ని రాసుకోవాలి. ఫస్ట్ పెద్ద స్పియర్కి సంబంధించిన వాల్యూమ్ ఫార్ములా 4/3 పై క్యాపిటల్ ఆర్ క్యూబ్. ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు చిన్న గోళాలు మొత్తం గోళాల సంఖ్య కనుక్కోవాలి కాబట్టి దాన్ని ఎక్స్ అనుకుంటున్నా ఇంటూ 4/3 పై స్మాల్ ఆర్ క్యూబ్. ఇక్కడ 4/3 ఈ 4/3 క్యాన్సిల్ అవుతుంది, పై క్యాన్సిల్ అవుతుంది. డైరెక్ట్గా ఆర్ క్యూబ్ ఈక్వల్ టు స్మాల్ ఆర్ క్యూబ్ రాయొచ్చు, మీకు అర్థం కావడం కోసం ఫార్ములాస్ రాసి కొట్టేశాను. ఓకేనా, ఇప్పుడు మనకి ఏం మిగిలాయి, ఆర్ క్యూబ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ స్మాల్ ఆర్ క్యూబ్. ఈ యువతల ఎక్స్ ఉంచి ఇక్కడ ఎక్స్ ఉంచేసి ఈ స్మాల్ ఆర్ క్యూబ్ యువతలకు వస్తే క్యాపిటల్ ఆర్ క్యూబ్ బై స్మాల్ ఆర్ క్యూబ్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ రాస్తాను చూడండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ క్యూబ్ బై స్మాల్ ఆర్ క్యూబ్. క్యాపిటల్ ఆర్ క్యూబ్ అంటే ఆర్ ఎంత మనకు వచ్చింది, క్యాపిటల్ ఆర్ 7 వచ్చింది. ఓకేనా, ఇప్పుడు 7 × 7 × 7 ఎందుకంటే క్యాపిటల్ ఆర్ 7 కాబట్టి, బై స్మాల్ ఆర్ అంటే ఎంత 2 సెంటీమీటర్ల వ్యాసార్థం అన్నారు కాబట్టి అది రాసుకుంటాను 2 × 2 × 2. ఫైనల్గా 7 క్యూబ్, 7 × 7 × 7 అంటే 7 క్యూబ్. 7 క్యూబ్ అంటే ఏంటి 343. 7 క్యూబ్ విలువలు తెలియాలి. 2 క్యూబ్ అంటే 8. దీన్ని క్యాలిక్యులేట్ చేయండి. 8 1 8 4 32. 8 4 32. 4 10 ఉన్నాయి, మొత్తం ఫస్ట్ స్టార్టింగ్ 4 ఉంది. నెక్స్ట్ చూడండి 32 పోతే ఇక్కడ ఎంత ఉంటుంది 4లో ఇంకా 2 ఉంటుంది, 2 పక్కన 3 23 అంటే 23. 8 3 24 వస్తుంది, కానీ ఇక్కడ 23 ఉంది కాబట్టి 8 2 తీసుకోవచ్చు. 8 2 16. 16 పోతే అక్కడ ఒక 4 ఉంటుంది, ఇక్కడ 3 4 3 7 ఉంటుంది. ఓకేనా, 7 అంటే 7 8లో పోదు కాబట్టి ఒక 0 అప్ప తెచ్చుకుంటే 70. ఓకేనా, అంటే 8 8 ఇక్కడ 0 అప్ప తెచ్చామంటే ఇక్కడ ఖచ్చితంగా పాయింట్ పెట్టాలి. 42 పాయింట్ ఎక్కడ ఉంది, ఒకే ఒక ఆప్షన్ ఉంది 42 పాయింట్తో, అదే ఆన్సర్ అవుతుంది. అది కూడా చేద్దాం. 42.70 అంటే 8 8 64 కాబట్టి 8 64. ఓకేనా, కాబట్టి 42.8 వచ్చింది. అంతవరకు మనకు సరిపోదు, ఎందుకంటే మనకు ఆప్షన్స్లో 42.8 ఉంది కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఇలా చేయాలి. ఓకేనా, ఇక్కడ మీకు రాసుకుంది వాల్యూమ్ ఫార్ములాలు మాత్రమే. స్పియర్ గురించి ఇలాంటి ప్రాబ్లం వస్తే మీకు తెలియాల్సిందేంటి, వాల్యూమ్ ఫార్ములా తెలియాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక దత్తాంశంలో ఉన్న సంఖ్యలు 11 12 14 15 x+1 x+3 20 23 25 27 ఇవి ఆరోహణ క్రమంలో అమర్చబడి ఉన్నాయి. ఈ దత్తాంశం యొక్క మధ్యగతం మీడియన్ అనేది ఇచ్చారు 18. అయితే x విలువ ఎంత? మీకు ఆల్రెడీ ఈ మోడల్ చెప్పాను, కానీ అక్కడ మీకు ఒక 8 డిజిట్స్ మీద ఈవెన్ నెంబర్తో వస్తుందని చెప్పేసి, మిడిల్లో యావరేజ్ వస్తుందని చెప్పేసి మీకు చెప్పాను. ఇక్కడ ఏంటంటే x+1 x+2 ఇట్లా 2 ఉన్నాయి. దీన్ని కూడా ఎలా చేయాలని చెప్తాను. సేమ్ అది ఇది ఒకటే, ఒకసారి చేద్దాం. ఓకేనా, ఇలా ఇచ్చినప్పుడు మీడియన్ 18 ఇచ్చారు మనకి. ఇలా ఇచ్చినప్పుడు మీడియన్ అంటే ఏంది, యావరేజ్ కనుక్కోవడమే. యావరేజ్ ఎక్కడ ఉంటుంది, మిడిల్లో ఉంటుంది. మీడియన్ ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఓకేనా, ఇలా మనకి ఈ నెంబర్స్ ఎన్నో చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి. అంటే ఈవెన్ నెంబర్లో ఉంది. మీడియన్ ఇచ్చినప్పుడు మిడిల్ వాల్యూ ఏదైతే ఉంటుందో అక్కడ మనం యావరేజ్ అనేది కనుక్కోవాలి. మిడిల్లో ఉన్నటువంటి వాల్యూని బట్టి యావరేజ్ అనేది కనుక్కోవాలి. ఓకేనా, అదే మనకి మీడియన్ అవుతుంది. మిడిల్లో ఏమున్నాయి, ఇటు 4 తీసేస్తే మిగిలిన ఏంటి x+1 x+3 అనేది ఉన్నాయి. వాటిని రాసుకోండి, x+1 ప్లస్ x+3. వీటికి యావరేజ్ కట్టాలి. యావరేజ్ కట్టాలంటే 2 నెంబర్లకి యావరేజ్ అంటే 2 వస్తుంది. దీన్నే మనం మీడియన్ అంటాం. మీడియన్ విలువ ఇచ్చేసారు 18. ఇప్పుడు చూడండి x+1 x+3 ఇప్పుడు x 2x ప్లస్లో ఉన్నాయి కాబట్టి 1 + 3 4/2 = 18. అది అలా ఉంచితే ఇప్పుడు చూడండి ఇక్కడ 2 కామన్ తీయచ్చు కదా, 2 కామన్ తీస్తే x+2/2 = 18. ఈ 2 క్యాన్సిల్ అవుతుంది. x+2 = 18 మిగిలింది. వేరే x ఆ +2 అవతలకి వెళ్తే 18 - 2 అవుతుంది, అంటే 16 అవుతుంది. ఆన్సర్ ఏంటి, ఆప్షన్ బి 16 అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఒక త్రిభుజం యొక్క 3 కోణాలు ఇచ్చారు. 2x - 5 డిగ్రీ, తర్వాత x+15 డిగ్రీ, నెక్స్ట్ 3x + 20 ఇలా 3 ఇచ్చారు. 3 కోణాలు అనేది ఇచ్చారు. అయితే ఆ త్రిభుజంలో ఉన్న అత్యంత పెద్ద కోణం విలువ ఎంత? ఇఫ్ 3 angles of a triangle are 2x - 5 x+15 and 3x + 20, find the value of the largest angle of the triangle. ఇది ఎలా చేయాలి, ఈ ప్రాబ్లం ఎలా చేయాలి అంటే, మనకు ఒక ట్రయాంగిల్ తీసుకుంటే ఈ ట్రయాంగిల్లో
మూడు కోణాలు, మూడు యాంగిల్స్ మొత్తం ఎంత ఉంటుంది? మూడు యాంగిల్స్ ట్రయాంగిల్ మొత్తం ఎంత ఉంటుంది అంటే 180 డిగ్రీస్ ఉంటుంది. ఇది బేసిక్, అందరికీ తెలుసు. ఓకేనా? త్రిభుజంలో మూడు కోణాల మొత్తం ఎప్పుడూ కూడా 180 డిగ్రీలతో సమానంగా ఉంటుంది. ఓకేనా? దీన్ని బట్టి మనం ఈ ప్రాబ్లం చేయొచ్చు. మనకి మూడు యాంగిల్స్ ఇచ్చారు. ఆ మూడు యాంగిల్స్ని ప్లస్ చేస్తే దాని విలువ ఎంత? = 180కి సమానం. కాబట్టి 2x - 5 ప్లస్ x ప్లస్ 15 ప్లస్ 3x ప్లస్ 20, దీని విలువ ఎంత? 180 డిగ్రీస్. ఎందుకంటే ఈ మూడు కోణాలను నేను ఏంటంటే ప్లస్ చేశా. మూడు కోణాలను కూడితే మనకి 180 డిగ్రీస్ రావాలి. ఇప్పుడు చూడండి 2x, x, 3x, ఈ ఎక్స్లు మొత్తాన్ని కూడండి. 2x ప్లస్ x, 3x ప్లస్ 3x మొత్తం 6x, తర్వాత -5 అట్లా ఉంచండి, ప్లస్ 15 ప్లస్ 20 35, 35 - 5 అంటే ప్లస్ 30 మిగులుతుంది, = 180. ఇప్పుడు ఈ 180లోంచి 30 అవతలకి వెళ్తే -30 అవుతుంది. 180 - 30 అంటే 150 అవుతుంది. 6x. ఓకేనా? ఇప్పుడు 6ని కొట్టేయండి. 3 2లు, ఒకవేళ 6వ ఎక్కం కాకపోతే 3వ ఎక్కంతోనే కొట్టేసుకోండి. 3 2లు 3 5లు, తర్వాత 2 1లు 2 25లు. ఓకేనా? 2 25లు. x = 25 వచ్చింది. ఓకేనా? x విలువ 25 వచ్చింది. ఇప్పుడు మనకి యాంగిల్స్ కనుక్కోవచ్చు కదా. పెద్ద యాంగిల్ కనుక్కోమన్నారు. x = 25 అయితే మీరు చూడగానే ఆన్సర్ చేయొచ్చు. ఎట్లా అంటే ప్రతి దాంట్లో x సబ్స్టిట్యూట్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే 2x ఇక్కడ మైనస్లో ఉంది, x ప్లస్ 15 ఇక్కడ 15 ఉంది. కానీ ఇక్కడ చూడండి ఉత్త x లేదు, 3x ప్లస్ 20 కూడా ఉంది. మ్యాక్సిమం ఈ 3x ప్లస్ 20 అనేది పెద్ద యాంగిల్ అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని చేయండి. ఓకేనా? ప్రతిదీ కూడా చేద్దాం, కానీ ఇదే ఆన్సర్ అనేది అవుతుంది. ఫస్ట్ 2x - 5 అంటే 2 × 25, 50 - 5 అంటే 45 వచ్చింది ఈ యాంగిల్. నెక్స్ట్ x ప్లస్ 15, x అంటే 25, 25 ప్లస్ 15 అంటే 30, తర్వాత 40. ఓకేనా? 40 వచ్చింది సెకండ్ది. థర్డ్ చూస్తే 3x ప్లస్ 20, 3 × 25 75 ప్లస్ 20 ఎంత? 95 వచ్చింది. సో పెద్ద యాంగిల్ ఏంటి? 95 డిగ్రీస్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సింపుల్. మీకు ఏంటంటే ఒక ట్రయాంగిల్ తీసుకుంటే దాని మూడు కోణాలు విలువ మొత్తం ఎంత అంటే 180 డిగ్రీస్. అది రాసుకోగలిగితే ఈ క్వశ్చన్ ఈజీగా చేసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వస్తువు యొక్క కొన్న వెల మరియు ప్రకటిత వెల నిష్పత్తి ఇచ్చారు 4:7. దుకాణదారుడు ఆ వస్తువుపై 20% రాయితీ ఇచ్చిన తర్వాత 1120 లాభం పొందితే ఆ వస్తువు యొక్క అసలు కొన్న వెల ఎంత? ఓకేనా? కాస్ట్ ప్రైస్ అనేది కనుక్కోవాలండి. కొన్న వెల ఎంత అనేది కనుక్కోవాలి. మనకి ఏమి ఇచ్చారు? 20% రాయితీ ఇచ్చిన తర్వాత 1120 లాభం పొందితే అని ఇచ్చారు. తర్వాత రేషియో కూడా ఇచ్చారు. సిపి మరియు ప్రకటిత వెలకు సంబంధించినటువంటి రేషియో ఇచ్చారు. దీన్ని ఎలా చేస్తారంటే దీన్ని కూడా చాలా సింపుల్గా చేయొచ్చు. మనకి ఇచ్చినటువంటి సంఖ్యలు సింపుల్గా మీరు ఏంటంటే సిపి ఎంత రేషియో 4 కాబట్టి 400 అనుకోండి. ఎంపీ మార్క్ ప్రైస్ ఎంత? 7 రేషియో కాబట్టి 700 అనేది అనుకోండి. ఓకేనా? సిపి = 400, ఎంపీ అనేది 700 అనుకోండి. ఎందుకంటే 4:7 ఇచ్చారు కాబట్టి నేను అలా అనుకున్నాను. ఓకేనా? ఇప్పుడు 20% డిస్కౌంట్ ఇస్తే ఎస్పీ ఏమవుతుంది? 20% డిస్కౌంట్ ఇస్తే ఎస్పీ = మనకి డిస్కౌంట్ దేని మీద ఇస్తాం? మార్కు ప్రైజ్ మీద ఇస్తాం. 700లో 20% విలువ ఎంత? 700లో ఓకేనా 20% డిస్కౌంట్ అంటే 20% అంటే విలువ ఎంత? 20/100 కదా. 0 0 అదేవిధంగా 0 0 క్యాన్సిల్ అవుతుంది. 7 × 20, 7 20 ఎంత? 140, 140 కదా. కాబట్టి 700 - 140 అవుతుంది. అంటే ఇప్పుడు 700 నుంచి 100 తీసేస్తే 600, 600 నుంచి 40 తీసేస్తే 560. ఎస్పీ ఎంత వచ్చింది? 560 అనేది వచ్చింది. ఇదేంటి ఎస్పీ? సిపి ఎంత? 400. ఇప్పుడు ప్రాఫిట్ ఎంత వస్తుంది? లాభం అనేది ఎంత వస్తుంది? 400 ఉంటే అమ్మింది 560కి. లాభం ఎంత? ప్రాఫిట్ అనేది 160 వస్తుంది. ఓకేనా? 160. ఈ 160ని 160 పార్ట్స్ అని అనుకోండి. ఇప్పుడు 160 పార్ట్స్కి సంబంధించి మనకి క్వశ్చన్లో ఇచ్చారు చూడండి. ఈ 160 పార్ట్స్ రాయితీ ఇచ్చిన తర్వాత 1120 లాభం పొందితే ఈ లాభం విలువ ఎంత? 1120 అండి. వాడు ఇచ్చాడు. ఓకేనా? అయితే ఒక్క పార్ట్ విలువ ఎంత? 160 పార్ట్స్ విలువ 1120 అయితే 1 పార్ట్ విలువ ఎంత? మీరు క్యాలిక్యులేట్ చేస్తే 0 0 క్యాన్సిల్, తర్వాత
16తో మీరు క్యాలిక్యులేట్ చేయండి. 16 ఏళ్ళు ఎంత? 112. కాబట్టి ఒక పార్ట్ విలువ 7 అనేది వస్తుంది. ఒక పార్ట్ విలువ 7 అంటే మనం కనుక్కోమని ఏంటి? ఆ వస్తువు యొక్క అసలు కొన్న వెల ఎంత? అసలు కొన్న వెల ఎంత? ఓకేనా? కొన్న వెల ఎంత? 400 అంటే 400 పార్ట్స్ అనుకోండి. ఒక పార్ట్ విలువ 7 అయితే 400 పార్ట్స్ విలువ ఎంత? 400 × 7. ఓకేనా? 4 ఏళ్ళు ఎంత? 28. పక్కన 2 zeros. 2800. 2800. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 2700 అండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఒక స్తూపం యొక్క వ్యాసార్థం 10% పెంచి దాని ఎత్తు 20% తగ్గించినట్లయితే దాని వక్రతల వైశాల్యం కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాలో వచ్చిన శాతం మార్పు ఎంత? ఈ ప్రాబ్లం చాలాసార్లు చెప్పాను మీకు ఆల్రెడీ. ఈ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి సిరీస్ చెప్పాను. ఆ సిరీస్లో ఈ ప్రాబ్లం గురించి చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చాలా ఈజీగా చేయొచ్చు. ఏ మెథడ్ ఉపయోగించాలో కూడా మీకు అక్కడ చెప్పాను. చూసిన వాళ్ళైతే ఈ క్వశ్చన్ ఈజీగా చేస్తారు. మీరు నార్మల్గా చేసినా చేయొచ్చు. ఈ ప్రాబ్లంకి మీరు ఆన్సర్ చేయాలి. చేసి కామెంట్ సెక్షన్లో ఆన్సర్ ఏంటనేది కంపల్సరీగా ప్రతి ఒక్కరూ చెప్పాలి. చాలా ఈజీగా చేయొచ్చు అండి ఈ ప్రాబ్లం. ఓకేనా? ప్రతిరోజు మన ఛానల్ ఎవరైతే డైలీ ఫాలో అవుతూ చెప్తున్న ప్రతి మోడల్ని జాగ్రత్తగా చేసుకుంటున్నారో వాళ్ళు ఈజీగా ఎగ్జామ్ అనేది క్రాక్ చేసే అవకాశం ఉంది. అంటే మీకు మ్యాథ్స్కి సంబంధించి కానీ వచ్చే మోడల్స్ అన్నీ కవర్ చేస్తున్నాం. అదేవిధంగా రీజనింగ్ సంబంధించి కూడా వస్తున్నటువంటి మోడల్స్ అన్నీ కూడా కవర్ చేసి ఇస్తున్నాం. మీరేంటంటే శ్రద్ధగా ప్రతిదీ అప్లోడ్ చేస్తున్న ప్రతి వీడియోలో ఉన్నటువంటి ప్రతి క్వశ్చన్ని జాగ్రత్తగా చేసుకోగలిగితే ఈజీగా మీకు స్కోర్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? ఈ వీడియోని మీకు లైక్ చేయనట్టయితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. టెలిగ్రామ్ సంబంధించి ప్రజెంట్ నీట్ ఎగ్జామ్ కారణంగా టెలిగ్రామ్ని ఆపివేయడం టెంపరీగా అంటే ప్రజెంట్ తాత్కాలికంగా నిలిపివేశారు ఓవరాల్గా టెలిగ్రామ్ని. అయితే వాట్సాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎగ్జామ్ సంబంధించి మీకు ఎగ్జామ్లో వస్తున్నటువంటి ఏదైనా అప్డేట్స్ ఉంటే అక్కడ మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో లింక్ కూడా మీకు ఒకవేళ నోటిఫికేషన్ రాకపోయినా వాట్సాప్లో చూసుకోవడానికైనా కానీ మీకు అక్కడ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత లింక్ అనేది షేర్ చేస్తాను. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.